తెలంగాణ మైనారిటీ స్కూల్. నా పేరు మొహమ్మద్ రాజ్ మహమ్మద్ అండి. అది తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మేము వర్కులు చేస్తున్నాం అండి. వార్డెన్ చేస్తున్నాను. మాది అవుట్సోర్స్ ఎంప్లాయీ ప్రాబ్లం ఏంటంటే హెచ్కేకి, సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషియన్ వీళ్ళను గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళ పిఎఫ్ కట్ చేశారు, కానీ లాస్ట్ మంత్ నుంచి కట్ చేయటం లేదని వాళ్ళు ఎంత ఏజెన్సీ లేదు, ఏజెన్సీ తీసేశారు. అలా తీసేసి డైరెక్ట్ షాల్ ఎంత అనిపిస్తున్నారు. పిఎఫ్ కట్ కావటం లేదు. దీని నుంచి మేము అడుగుతున్నాం. ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి అయిందండి. ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి కడిగకుండా డైరెక్ట్ ఏజెన్సీ వ్యవస్థ తీసేసారు. డైరెక్ట్ షాల్ ఇచ్చేస్తారు, వేజెస్ ప్రకారంగా ఇచ్చేస్తారు. ఇలా డిమాండ్ ఏంటంటే మాకు ఈఎస్ఐ కట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. పిఎఫ్ ఈఎస్ఐ. మేడం నా పేరు నజీర్. నేను అమరపేట బాయ్స్ స్కూల్లో చేస్తానండి అవుట్ ఫోర్సింగ్. మాదేంటంటే మేడం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 204 స్కూల్స్ ఓపెన్ చేశారు, మైనార్టీ స్కూల్స్. దాంట్లో ఏంటంటే మేము అవుట్ ఫోర్సింగ్ వచ్చాము. మాకు పిఎఫ్ మొత్తం కట్ అయ్యేది మేడం. కట్ అయ్యే అమౌంట్ వచ్చేది 10,417 రూపీస్ వచ్చేది. అయితే గత నెల నుంచి ఏం చేశారంటే ప్రిన్సిపాల్కి హ్యాండర్ చేశారు. ఏజెన్సీ తీసేసి ప్రిన్సిపాల్కి హ్యాండర్ చేశారు. అది ఎందుకు తీసేసారంటే ఇక్కడ ఏంటంటే రాజకీయం జరుగుతుంది మేడం. ఏం రాజకీయం అంటున్నారా? జీతాలు పెంచమని పోతే ఒక 4-5 సార్లు జీతాలు పెంచమని పోయి ఒక 1000 మంది 500 మంది పోయి అక్కడ కూర్చుంటే ఆఫీస్ దగ్గర ఇలా జీతాలు ఎందుకు పెంచాలి, గచ్చు ఏజెన్సీ తీసేసి ప్రిన్సిపాల్ ద్వారా ఇచ్చేయాలని వాళ్ళు ఏం చేస్తారు, అదే టార్గెట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మేము జీతాలు పెంచమంటున్నాం కదా, ఆ జీతాల మీద చేయాలి మీరు అంటే పిఎఫ్ తీసేస్తాయి. 2,000 రూపాయలు మాకు సేఫ్ అవుతున్నాయి. మా డబ్బులే మాకు ఇచ్చుకుంటూ మా డబ్బులే చేసుకోండి మీరు జాబ్ అంటారు. పిఎఫ్ అనేది ఒక పక్క ఏజెన్సీ కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, వాళ్ళు సగం కట్ చేస్తారు, ఉద్యోగి జీతం నుంచి సగం కట్ చేస్తారు. సో అట్లా కటింగ్ జరుగుతుందా? 2 పిఎఫ్లు కూడా మీ దగ్గర నుంచి కటింగ్ అయినా? మా దగ్గర నుంచి కటింగ్ మొత్తం. అయితే అక్కడ ఏమవుతుంది మేడం, మేము శాలరీస్ పెంచమంటున్నాం. మేమేమంటుంటే శాలరీస్ పెంచామని పోతున్నాం. అక్కడ ఏం చేస్తున్నారు, శాలరీస్ పెంచలే. మాకు ఉన్న ఏజెన్సీని తీసేసి ఈ పిఎఫ్ తీసేసి వీళ్ళకి ఇంకా 2,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది ఇచ్చేస్తున్నారు. మాకు కావాల్సింది శాలరీస్ పెంచడం. 8 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. ఇట్లా ఒక్కొక్కరు 5 o'clock ఉదయం 5 o'clock వస్తారు, నైట్ 10 o'clock వెళ్తారు. ఆ 10,000లో ఎట్లా బతుకుతాం మేడం? మాకు కావాల్సింది అంటే మాకు శాలరీస్ పెంచాలి. పని తగ్గట్టు వేతనం ఉన్నారు, అది లేదు. ఏమి మీటింగ్లు పెట్టిన ఏం లేదు. మేము ఇప్పుడు మీటింగ్ అక్కడ మేడం కాడికి పోవాలన్నా మాకు కలవనియరు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చేసినాయి మేడం మాకు. మరి మా అధ్యక్షులు గారు మేము రేపటి నుంచి కార్యాచరణ అనేది ఎన్నుకుంటాం. దాన్ని ఏం చేయాలి మైనార్టీ తరపు నుంచి మాకు మొత్తం కూర్చొని మాట్లాడుకున్నాం. మా అధ్యక్షులు గారు దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఏదంటే మేము దానికి సిద్ధపడుతున్నాం. మా రాజ్ మహమ్మద్ భాయ్ మా టెంబ్రిస్ సొసైటీకి అధ్యక్షుడు, అవుట్ ఫోర్సింగ్ అధ్యక్షుడు. ఆయన ఏం మాట్లాడతారంటే మరి ఆయన చెప్తాడు, భయపడుతున్నాడు. అంటే ఇక్కడ వచ్చి భయపడడం చెప్పడం మేడం, మీడియాతో ఎవరు చెప్పినా ఒకటి ఏదో మట్టి సస్పెండ్, నువ్వు వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ పనిచేసేవి సమస్య చెప్పుకూడదు. ఏమని చెప్తే మీకు టార్గెట్. ఎవరు చెప్పారా బాబు అన్నాడు, ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి మీరు, ఇలా బెదిరిస్తుంటారు మేడం. ఎంతమంది పనిచేస్తున్నారు మా దగ్గర? 5,000 మంది పనిచేస్తున్నారు మేడం. 5,000 మంది పరిస్థితి కూడా ఇంట్లో ఉందా? సేమ్ మేడం. బయటికి వస్తే బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు ఎన్ని రోజులు మేడం? తిరగబడతాం. ఇంకా ఒకసారి 2 సార్లు 3 సార్లు తిరగబడతాం. అన్ని స్కూల్ బంద్ చేసుకుంటారు. మనకు కావాల్సింది స్కూల్స్ నడవాలి, సక్కన నడవాలి. అవుట్ ఫోర్సింగ్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 2016 నుంచి నడుస్తుంది మేడం. బ్రహ్మాండం నడుస్తున్నాయి. ఇవాళ సార్ వచ్చారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, రెగ్యులర్ వాళ్ళు వచ్చారు, అంతా చేస్తున్నారు. కలిసి కట్టుకుపోతేనే పని జరుగుతుంది మేడం. లేదా ఇదే శాలరీ మీరు చేస్తారా, వెళ్ళిపోతారా? అసలు మమ్మల్ని సెక్రటరీ మేడం కలుస్తలేరు కదా. నేను స్టేట్ జేఏసీ జాయింట్ సెక్రటరీ. నేను ఇంతవరకు మేడం కలవలే. ఒక్కసారి కలవనంటే మేము మేడం 200 మంది తీసుకుని హెడ్ ఆఫీస్లో కూర్చుంటే నైట్ 7 o'clockకి మాకు అపార్ట్మెంట్ ఇచ్చారు మేడం. 3 o'clock నుంచి 200 మంది కూర్చుంటే నైట్ 2 numbers అపార్ట్మెంట్ ఇచ్చి మీది జీవో లేదు, ఆ జీవో లేదు. సరే మేడం 7 సంవత్సరాల నుంచి జీవో లేదు, ఇప్పుడు ఇక్కడ జీవో వచ్చింది మేడం. నాకు పిఎఫ్ కట్ అయింది. మరి ఇప్పుడు ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఎందుకు ప్రిన్సిపాల్కి ఇచ్చారు? అది మాకు చెప్పాలి కదా. ఎందుకు కట్ చేశారు, ఎందుకు ఇప్పుడు ఇస్తున్నారు అంటే మా అమౌంట్ మాకు ఇచ్చేస్తున్నారు, మీరు కూర్చోండి, ఇంకా మేము జీతం పెంచలేదు, ఈ 2,000 సంతోషం అనుకుంటారు వీళ్ళు. అంటే మీ జీతం మీకు ఇస్తున్నాం అని ఇది చేస్తున్నారు మేడం. మాకు ఎటు పరిస్థితుల్లో మేడం పని తగ్గట్టు వేతనం ఇవ్వాలి, లేదంటే మేము కార్యాచరణ ఎన్నుకుంటాం మేడం. డెఫినెట్లీ.